శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారి స్వరూపం అన్నపూర్ణాదేవి. కాశీనగరంలో ఒక శక్తిపీఠంగా భాసిల్లుతూ ఉండేటువంటి రూపం. అంతేకాకుండా మనకి శక్తిని, తుష్టిని, పుష్టిని, సంతుష్టిని ఇచ్చేటటువంటి స్వరూపం అన్నపూర్ణ స్వరూపం. అన్నం అంటే బ్రహ్మము అని చెప్పారు. ఒకరు ఋషి కుమారుడు సాధన చేస్తూ కనుగొన్నటువంటి మొట్టమొదటి సత్యం అన్నము పరబ్రహ్మస్వరూపము. అక్కడి నుంచి అసలు పరబ్రహ్మానికి చేరుకుని ఆనందమే బ్రహ్మము యొక్క స్వరూపము అనేదాకా ఆయన సాధన కొనసాగింది. ఈ సాధన మొదలు కావడానికి, మొదలైనటువంటి సాధన కొనసాగించడానికి మూలమైనటువంటిది అన్నము. అన్నము అంటే మనకి శక్తిని ఇచ్చేటటువంటిది, సాత్వికమైనది, పుష్టినిచ్చేటటువంటిది, తేజస్సుని, ఓజస్సుని, బలాన్ని ఇచ్చేటటువంటి సాత్విక పదార్థం ఏదైనా సరే అన్నము అనేటువంటి ఒక సర్వనామం చేత పిలువబడుతుంది. ఇది మొట్టమొదటి అన్వయము. రెండో అన్వయం, ఒక దేవత శక్తిగా ఉపాసించడానికి, ఒక ఆకృతి ధరించడానికి ఏమిటి కారణం, ఎందుకు అలా ఉపాసించాలి అని ప్రశ్నిస్తే, ఉపాసించడానికి కారణం మన చేత తినపడేది అయినప్పటికీ ఇంకొకరి శ్రమ చేత అది పండుతోంది కాబట్టి, ఆహారం వస్తుంది కాబట్టి, ఈ ఆహారం అనేటటువంటిది ఒక వలయం. ఆ వలయంలో ఉండేటటువంటి శ్రమజీవులందరినీ గౌరవించటము, అలాగే అన్నాన్ని కేవలం తినే పదార్థం మాత్రమే కాకుండా ప్రసాదం అనేటటువంటి ఒక దేవతా భావన కలగాలి అంటే అది ఉపాస్య దైవతమై మనకు కనిపించాలి. అప్పుడే దాన్ని ఆరాధించాలి, దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అనేటటువంటి ఒక భావన మనకి మొదలవుతుంది. నిజానికి ఆలోచన మొదలవ్వాలన్నా, ఆలోచన ఒక కార్యరూపం దాల్చాలన్నా, ఏ విధమైనటువంటి ఆలోచనలు రావాలన్నా ఆహారమే ప్రధానము అని చెప్పారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, దానికి ఏ రకమైనటువంటి ఎవరైనా సరే సాత్విక ఆహారం తీసుకుంటే వాళ్ళకి సాత్వికమైన ఆలోచనలు వచ్చి వాళ్ళకి వాక్ శుద్ధి, వాక్ సిద్ధి రెండూ కలుగుతాయి. అంటే కేవలం మన కడుపు నిండటం అనేటువంటిది ప్రధానమైనది అయినప్పటికీ అది ఒక్కటే ప్రధానం కాకుండా ఆహార శుద్ధి ఉన్నదా లేదా అనేది మనం నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే భాండ శుద్ధి లేని పాకమేళ అన్నారు. వండేటటువంటి ఆ పాత్ర దగ్గర నుంచి వండబడేటటువంటి పదార్థం దాకా, మనం తినేటటువంటి పదార్థం దాకా ఎన్నో దశలలో వచ్చేటటువంటి ఆహారం అది ఆర్జించేటటువంటి ద్రవ్యం కూడా పవిత్రమై ఉండాలి అని చెప్పారు. అప్పుడే ఆ పదార్థానికి సాత్విక లక్షణాలు వస్తాయి. అంటే రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా అని చెప్పారు. అయితే అందులో ఆహారం ప్రధానంగా
రావడానికి ఇలా రూపొందడానికి ఒక చక్రం ఉన్నది, ఇందాక చెప్పుకున్నట్టుగా. ఆ చక్రం ఏమిటంటే ఆ విత్తనాలు భూమి మీద వేస్తే అవి లోపలికి వెళ్ళి మొలకలుగా, తర్వాత మనం తినేటటువంటి పదార్థాలు ఏ రూపంలోనైతే ఉంటాయో ఆ రూపంలో రావడానికి ఉపకరిస్తుంది. దానిని ఉపయోగించి దానికి వాణిజ్యం చేసుకునేటటువంటి, వర్తకం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిని బట్టి ఆ ఇచ్చినటువంటి పదార్థం యొక్క ప్రభావం తినేటటువంటి వాటి మీద పడుతుంది. కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళగలం. ఈ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉండేటువంటి మరో విశిష్టత ఏమిటంటే అమ్మవారు అన్నాన్ని ప్రసాదిస్తున్నట్టుగా ఉండేటటువంటి రూపం. అన్నము అంటే జ్ఞానప్రదాత, తర్వాత ఆ యోగప్రదాత. మన శరీరం ద్వారా ఏ మంచి కర్మలు చేయొచ్చో ఆయా మంచి కర్మలన్నీ ఇచ్చేటటువంటి కర్మప్రదాత, ఫలప్రదాత కూడా ఆవిడే అని చెప్పడానికి ఆ రూపంలో ఆవిడ దర్శనమిస్తుంది.